తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ అమలు చేయడంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యమంత్రి చిత్రపటానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ పాలాభిషేకం చేశారు. ఎల్లారెడ్డి పరిధిలో 90% మంది రైతులు ఉన్నారని, అందరూ రుణమాఫీ లబ్ధి పొందారని ఎమ్మెల్యే తెలిపారు. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ అందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన ఈ రుణమాఫీతో బీఆర్ఎస్ కథ ముగిసినట్లేనని ఎద్దేవా చేశారు. రైతుకు వాకిలి ఇంటి ముందు వచ్చి ఆకిలి ముందు వచ్చి అప్పులో నిలబడితే ఇలా ఆత్మ దెబ్బతిని రైతులు చాలామంది చచ్చిపోతారు. మరి వేరే వాళ్ళు చాలామంది కేడీలు లోన్లు తీసుకొని పరారైతారు. కానీ ఇదే రైతు, ఇక్కడ ఎల్లారెడ్డి రైతు ఆత్మగౌరవంతో బతికి రైతు ఈ ఎల్లారెడ్డి రైతు. మరి ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 1 లక్ష రూపాయలు ఒకటేసారి మాఫీ జరుగుతుంది. ఈరోజు 4 గంటలకు అవుతుంది. 30వ తారీఖు నాడు 1,50,000 మాఫీ జరుగుతుంది. మరి 15వ తారీఖు లోపల 15 ఆగస్టు లోపల ఈరోజు మనం బతికినా చచ్చిపోయినా కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త సంతోషాన్ని మనం చూడబోతున్నాం. 4 గంటలకు మరి 1 లక్ష రూపాయలతో ఇప్పుడు పడతా ఉంది. మరి ఈ రైతు మాఫీ చేయాలని చెప్పి నేను ఎల్లారెడ్డి నియోజకవర్గము చాలా పేద నియోజకవర్గము, 90% మంది రైతులు ఉన్నారని చెప్పి అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడడం జరిగింది. అసెంబ్లీలో నేను ఎమ్మెల్యేగా మొదట వచ్చినప్పటి నుంచి నాకు 3 ముఖ్య ఉద్దేశాలు. ఒకటి, రైతులకు రుణమాఫీ.